ఈ ఉదయకాల సమయంలో క్రిస్మస్ ఆరాధన 16వ రోజులో మనం ఉన్నాము. ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కాపరుల దర్శనం. ఈ కాపరుల దర్శనం అంటే ఏంటంటే, బెత్లెహేము దేశంలో కొంతమంది గొల్ల కాపరులు తమ మందను కాస్తుండగా దేవుని దూత వారిని దర్శించి వారికి ఒక మంచి వార్తను తెలియచేసింది. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నానని మరి ఆ దూత గొల్లలకు చెప్పింది. మరి ఆ చెప్పిన వెంటనే ఈ గొల్లలు కూడా ప్రయాణమై దేవుని చూడటానికి, మరియను దేవుణ్ణి యేసును చూడటానికి ప్రయాణమై దావీదు పట్టణానికి వెళ్ళారనమాట. అక్కడ దేవుణ్ణి చూసి మహిమపరిచి మరి వారు చూసిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని ప్రజలందరికీ తెలియజేశారు. అలాగే మనము కూడా మన జీవితంలో మనము ఏ విధంగా రక్షించబడి ఉన్నామో అలాగే మనము కూడా సాక్షులుగా నిలబడి ఇతరులని రక్షించే వారుగా ఉండాలి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును. ఆమేన్.